హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఈరోజు వచ్చేసి రెసిపీ ఏమో ఒక డిజర్ట్ రెసిపీ అండి. యాపిల్తో ఈజీగా చేసుకునే డిజర్ట్ రెసిపీ వచ్చేసి ట్రై చేద్దాము. దీనికోసము మనము ఫ్రెష్గా కడిగిన ఒక 2 యాపిల్స్ తీసుకోవాలి. దానిపైన పీల్ మొత్తము తీసేసుకోవాలన్నమాట. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదా. అలా చేస్తూ ఉంటేనే మాకు కూడా కొంచెం చేయాలనిపిస్తుంది అనమాట. ఇలా పీల్ వేసి పక్కన పెట్టుకున్న తర్వాత వాటిని ఫ్రెష్గా కడిగేసేసుకొని దాన్ని ఇప్పుడు మంచిగా తురుముకోవాలన్నమాట. కడిగిన తర్వాత వాటిని మనం కొబ్బరి దాంతో తురుముకోవాలి. గ్రేట్ చేసుకుంటే కొంచెం పెద్ద వాటితోనే వేసుకోండి, మరీ స్మాల్గా చేయకుండా కొంచెం మనకు పీసెస్ అంటే కనపడాలన్నమాట. తురిమింది కూడా ఒకేసారి గ్రేట్ చేయకుండా మనం మిడిల్ హాఫ్ కట్ చేసుకుంటే దానిలో ఒక సీడ్స్ ఉంటాయి కదండి, అది తీసేసిన తర్వాతకి మనం గ్రేట్ చేసుకుందాము. ఈ విధంగా ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకునే డిజర్ట్ అండి ఇది. సమ్మర్లో అయితే చాలా చాలా బాగుంటుంది కూడా తింటే. నేను బిగ్ సైజ్ పెట్టేసుకుని వాటిని గ్రేట్ చేస్తున్నాను మొత్తము. ఈజీగానే గ్రేట్ అయిపోతుంది ఇది, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది యాపిల్ అనేది. కొన్ని విరిగిపోతుందన్నమాట చేతిలో పట్టుకుంటుంది. అది కలర్ కూడా మారుతూ ఉంటుంది, అయినా పర్వాలేదు, ఏం కాదు. ఇప్పుడు ఒక పక్కన కడాయి పెట్టేసుకుని స్టవ్ వేగించేసి కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి కరిగిన తర్వాతకి దాంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలన్నమాట. రెడ్గా అయిన వరకు, అంటే కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. జీడిపప్పులు ఫ్రై అయ్యండి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. అదే కడాయిలో ఇంకాస్త నెయ్యి వేసేసుకొని అది కరిగిన తర్వాత, వేడైన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న యాపిల్ ఉంది కదండి, దాన్ని మొత్తం దాంట్లో వేసి ఫ్రై చేయాలి. యాపిల్లో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ అంతా పోయేంత వరకు దానిలో ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. ఇలా కలుపుతూనే ఉంటుంది, దాంట్లో వాటర్ అనేది పోతుంది. కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి యాపిల్ అనేది. ఇది సాఫ్ట్గా అయిన తర్వాతకి దీనికోసం దగ్గర పడింది అండి, నెయ్యిలోనే మొత్తం దగ్గర పడిన తర్వాత నెయ్యి తీసి ప్లేట్లోకి తీసి పక్క పెట్టేసుకుందాం. అదే కడాయిలో పాలు పోసుకుందాము. మన ఇష్టం అండి, ఎన్ని పాలు అయినా చేసుకోవచ్చు అనమాట. హాఫ్ లీటర్ మిల్క్లో తీసేసుకొని కొద్దిగా పాలు వేడిన తర్వాత, ఆల్రెడీ కాచలాగా తీసుకున్నాను నేను, మళ్ళీ కొంచెం వేడి చేస్తున్నాను. కొద్దిగా వేడిన తర్వాతకి దాంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని సన్న సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. ఆ సగ్గుబియ్యాన్ని ముందు ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకుంటే ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట పాలల్లో. వాటిని ఇలా దాంట్లో పాలలో అయితే వేసేసి కలుపుతూ ఉండాలి. వీటికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఏం లేవండి, 3 ఐటమ్స్: పాలు ఒకటి, సగ్గుబియ్యము అండ్ యాపిల్ అనమాట.
సగ్గుబియ్యం వేసిన తర్వాత గరిటెతో ఇట్లా కలుపుతూ ఉండాలి. ఆ సగ్గుబియ్యం అనేది అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మనం మధ్యలో కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ సగ్గుబియ్యం సాఫ్ట్గా పాలల్లో కలిసిపోయేంత వరకు ఉడికేంత వరకు కలుపుకోవాలి. బాగా మరిగి సగ్గుబియ్యం పాయసంలో ఇలా సగ్గుబియ్యం కనబడకుండా వస్తాయి అలా అయ్యేంతవరకు కలుపుకోవాలన్నమాట. ఇది మరి గుర్తుపెట్టుకోండి, కలపకపోతే సగ్గుబియ్యం అడుగు పట్టేస్తుంది. దీంట్లో మనం కావాల్సినంత పంచదార వేసుకుందాము. టేస్ట్ సరిపడా పంచదార, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లిమిట్గా తినేవాళ్ళు లిమిట్గా వేసుకోవచ్చు. సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోతుందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన యాపిల్ ఉంది కదండి, దాన్ని దాంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ పాలు అనేవి చిక్కగా అవుతూ ఉంటాయి. పాలైతే బాగా మరిగిపోయాయండి, పొంగు పెట్టేస్తున్నాయి కదా. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టిన యాపిల్ తురుముని దీంట్లో వేసుకుందాం అనమాట. ఫ్రై చేసిన యాపిల్ తురుము దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసేసి అండ్ ముందుగా నానబెట్టుకున్న ఎండు ద్రాక్షను కూడా వేసేసి కలుపుకోవాలండి. అంతే అండి, యాపిల్ డెజర్ట్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఈ విధంగా పిల్లలకు ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇప్పుడు అడిగినప్పుడు ఇలా చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఈ డెజర్ట్ని మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడప్పుడు ఈజీగా చేసుకునే డెజర్ట్ రెసిపీ. నేను కాస్త షుగర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం టేస్ట్ తీయగా ఉండడం కోసం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. పిల్లలకి డైలీ వన్ యాపిల్ తినడం మంచిగా తింటారు కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి. పిల్లలకు పెట్టడం చాలా చాలా బాగుంటుంది. థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి బాగుంటుంది అన్నమాట. ఇలా సర్వ్ చేసుకొని తినేసి ఎంజాయ్ చేసుకోవడం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.